హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ. ఇంకా పుష్ప 2 అయితే సెకండ్ డే కూడా అయితే కంప్లీట్ అయితే అయింది. అండ్ ఈ సెకండ్ డే ఏ రేంజ్లో అయితే కలెక్ట్ చేసింది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మామూలుగా అయితే సెకండ్ అయితే చాలా వరకు అయితే డ్రాప్స్ అయితే పడ్డాయి ఈ మూవీకి. అది కూడా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో అయితే కాదు, ఓన్లీ ఒక తెలుగు స్టేట్స్లోనే ఎక్కువగా అయితే డ్రాప్స్ అయితే చూసాయి. ఇంకా ఎలాగో సెకండ్ డే వర్కింగ్ డే కాబట్టి, అండ్ వర్కింగ్ డే రోజు ఈ కలెక్షన్ అంటే బెటర్ కలెక్షన్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకా ఓవరాల్గా సెకండ్ డే అయితే ఏ రేంజ్లో కలెక్ట్ చేసింది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి అయితే ఎవరు లైక్ చేసుకోవట్లా, అలాగే మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్గా తెలుగు స్టేట్స్లో చూసుకుంటే పుష్ప 2 అయితే డే 2 అయితే మాత్రం ఫస్ట్ నైజాంలో అయితే 36 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది 2 డేస్కి అయితే. అండ్ ఇక్కడ బిజినెస్ 100 కోట్లు కాబట్టి ఇంకొక 64 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడైతే హిట్ అయితే అవుద్ది ఈ మూవీ. ఇంకా సీడెట్లో చూసుకుంటే ఈ మూవీ ఫస్ట్ డే 12 కోట్ల పైగా షేర్ను కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇంకా సెకండ్ డే అయితే చాలా వరకు డ్రాప్స్ పడతా ఏకంగా అయితే 2 కోట్లు మాత్రం అయితే సీడెట్లో అయితే కలెక్ట్ చేసి అండర్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది సెకండ్ డే అయితే మాత్రం. అండ్ ఈ మూవీ అయితే సెకండ్ డేతో పోల్చి అలాగే 2 డేస్ కలిపి ఒక సీడెట్లో అయితే 15.4 కోట్ల దాకా షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా సీడెట్లో బిజినెస్ 30 కోట్లు కాబట్టి ఇంకొక 14.6 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడైతే బ్రేక్ ఏమి ఉంటే అవుద్ది. ఇంకా ఆంధ్రాలో అయితే సెకండ్ డే అయితే మాత్రం చాలా వరకు అయితే డ్రాప్స్ అయితే పడ్డాయి. దాని కారణంగా 2 డేస్ గాను ఒక ఆంధ్రాలో అయితే 48 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇంకా రెండు తెలుగు స్టేట్స్లో కలిపి 90 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అలాగే 128 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది రెండు తెలుగు స్టేట్స్లో. ఇంకా రెండు తెలుగు స్టేట్స్లో బిజినెస్ 215 కోట్లు కాబట్టి ఇంకొక 100 కోట్ల దాకా షేర్ని కలెక్ట్ చేస్తే ఇక్కడైతే బ్రేక్ ఏమిటి అయితే అవుద్ది. ఇంకా మరి చూడాలి ఇంకా ఏ రేంజ్లో అయితే కలెక్ట్ చేస్తుందో. ఇంకా కర్ణాటకలో అయితే డే 2 కూడా అయితే మంచిగా అయితే హోల్డ్ అయితే చేసింది ఈ మూవీ. దాని కారణంగా అయితే కర్ణాటకలో 2 డేస్ గాను 17 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ అయితే మాత్రం 34 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. కర్ణాటకలో బిజినెస్ 32 కోట్లు కాబట్టి ఇంకొక 15 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడైతే బ్రేక్ ఏమిటి అయితే అవుద్ది. ఇంకా కేరళ మొత్తం మీద 2 డేస్కి గాను ఫస్ట్ డే మంచిగా అయితే హోల్డ్ చేసిన ఈ మూవీ. సెకండ్ డే అయితే చాలా వరకు అయితే డ్రాప్స్ పడ్డాయి. అది ఏ రేంజ్లో అంటే కోటి షేర్ని కూడా డే 2 అయితే కలెక్షన్ అయితే చేయలేదు కేరళలో. అండ్ దాని కారణంగా అయితే 2 డేస్కి గాను కేరళలో అయితే 3.9 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది 2 డేస్కి అయితే. అదే గ్రాస్ అయితే 8 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇంకా తమిళనాడులో కూడా డే 2 అయితే మంచిగా అయితే హోల్డ్ చేసింది. అండ్ ఈ మూవీ అయితే 2 డేస్కి గాను తమిళనాడులో 10 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా తమిళనాడులో బిజినెస్ 52 కోట్లు కాబట్టి ఇంకొక 42 కోట్ల దాకా షేర్ని కలెక్ట్ చేస్తే తమిళనాడులో అయితే బ్రేక్ ఉంటాయి వద్ది. మరి హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి ఈ మూవీ అయితే ర్యాంపేజ్ చూపిస్తుంది హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో. డే 2 కూడా 59 కోట్ల దాకా అయితే నెట్ అయితే కలెక్ట్ చేసింది ఒక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా మాత్రమే. అండ్ ఈ మూవీ 2 డేస్కి గాను హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 131 కోట్ల దాకా అయితే నెట్ అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అదే షేర్ అయితే మాత్రం 63 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద బిజినెస్ 200 కోట్లు కాబట్టి ఇంకొక 133 కోట్ల దాకా షేర్ని కలెక్ట్ చేస్తే ఇక్కడైతే బ్రేక్ ఈవెంట్ అయితే అయిపోద్ది. ఇంకా ఓవర్సీస్ మొత్తం మీద 46 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అదే గ్రాస్ అయితే 100 కోట్ల దగ్గరలో అయితే గ్రాస్ అయితే ఉంది. ఇంకా ఓవర్సీస్లో బిజినెస్ 100 కోట్లు కాబట్టి ఇంకొక 54 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడైతే బ్రేక్ ఈవెంట్ అయితే అవుద్ది. ఇంకా వరల్డ్ వైడ్గా అయితే కలెక్ట్ చేసిన షేర్ అయితే మాత్రం 235 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అలాగే ఇంకా గ్రాస్ అయితే మాత్రం 2 డేస్కి 430 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి ఎక్సలెంట్గా అయితే హోల్డ్ చేసింది డే 2 కూడా. అలాగే ఇంకా డే 3 కూడా అయితే మంచిగా అయితే బుకింగ్స్ జరుగుతుండడంతో ఇంకా ఈజీగా డే 3 వచ్చే కలెక్షన్తో అయితే 600 కోట్ల పైగా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా చూడాలి డే 3 ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుందో. ఇంకా ఈ మూవీ డే 3 ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తారో అనుకుంటున్నారు అయితే కింద అయితే కామెంట్ చేయండి గైస్. అండ్ ఇది ఇంకా పుష్ప మూవీ 2 డేస్ కలెక్షన్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసి అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.